ఏమైంది? నేను ముట్టుకుంటే సుధీర్ అని అనుకుంటాడా? నేనే అనుకుంటాను. సుధీర్ అంటే లవరా మొగుడా? ఓ మీరా శాస్త్రి. ఎస్, మైకల్ వేలాయుధం. ఆడు సాంబారు, ఇది పప్పు. నైస్ కాంబినేషన్. నీతో ఇంత పద్ధతిగా ఉండడం నా వల్ల కాదు. చేసేస్తున్నా, ఏం జరుగుతుందో జరుగుతుంది. ఖచ్చితంగా ఈడైతే మొగుడు కాదు. ఓ భూకంపం రాలేదే? నీకెందుకు వస్తుంది? ఇది విన్న తర్వాత సుధీర్ గాడికి వస్తుంది గుండెల్లో భూకంపం. నువ్వు అయస్కాంతం లాంటి మైక్. ఆలోచించే టైం కూడా ఇవ్వవు. నీతో పాటే ఎత్తుకుపోతావు. స్టూపిడ్. ఆడు అయస్కాంతం అయితే ఈవిడ ఇనుప మొక్క తెగించారు. నేను ఒకటి అబ్జర్వ్ చేశాను మీరా, మన ఇద్దరు మాట్లాడుకునే అవసరం లేదు తెలుసా? ఒకళ్ళ మనసులో ఏముంది ఇంకొకరికి ఇట్టే తెలిసిపోతుంది. జస్ట్ లైక్ దాట్. అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. మిషల్ కంటేనా? మధ్యలో మిషల్ ఎవరో? నీకు సుధీర్ అంటే ఉన్న ఇష్టం కంటే ఎక్కువ ఇష్టమే. ఎందుకో లైట్గా ఉంది, వెయిట్లెస్గా. రీజన్ చెప్పనా? మన ఇద్దరం ఒకరినొకరు ఇంప్రెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్, టైంకి రావడం, ఒకేషన్స్ గుర్తుపెట్టుకోవడం. ఈ ఫ్లవర్స్, గిఫ్ట్స్, చాక్లెట్స్ ఇవన్నీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా షాపింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అబ్సల్యూట్లీ, యు ఆర్ సో రైట్ మైక్. అబ్సల్యూట్లీ. అవును, అవన్నీ సుధీర్ గడ్ పడతాడు, ఈయన మాత్రం సుఖపడతాడు. నెక్స్ట్ 3 days ఇద్దరు ఒకటిలో కలిసి తిరిగేద్దాం. మైసూరు మడతపెట్టి హ్యాండ్ బ్యాగ్లో పెడదాం. వాట్ ఈస్ డీల్? ఆ సుధీర్ గడ్ గురించి ఆలోచించండి కొంచెం. నాకు అర్థమైపోయింది, దాని గురించి ఆలోచించేసాను. నీ ప్రొఫెసర్తో ఇంకా 3 days ప్రెజెంటేషన్ కంటిన్యూ అవుతానే సుధీర్ గారు చెప్పేసి నో ప్రాబ్లం. వీడు మరీ అబద్ధాలు జైలు పెట్టి తిరుగుతున్నాడు. చూసే వాళ్ళకి ఇది బాగోదు. బావదా అర్థం కాదా? నేను మాట్లాడింది కుఫ్లీ గారికి అర్థం కాలేదు. కుఫ్లీ గాడు, ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ ఆస్క్ వన్ క్వశ్చన్? యా షూర్, గో అహెడ్. మీరు ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నారు? అమ్మాయి గాన చూడా? నీకు అన్నీ అర్థమైందా? బాగా అర్థమైంది. I'm fine. కుఫ్లీ నన్ను తీసుకెళ్ళిపో. లే పడిపోలేదు, జస్ట్ కుఫ్లీ నువ్వు ప్లేస్ ఎక్స్చేంజ్ వాటర్ పోయించి కూల్ పని చేస్తున్నాడు. నువ్వే మేడం ఒకసారి సుధీర్ గారి ఫోన్ చేసి పిలిపించండి, హెల్ప్. ఓకే హలో, గుడ్ మార్నింగ్. Zoom bara bara zoom sharabi zoom bara bara zoom zoom bara bara zoom sharabi zoom bara bara రూమ్ నెంబర్ 4 తగ్గ నెంబర్ 420 రూమ్ నెంబర్. Can I have a room on the same floor, please? Sure, ఎంత మంచిదని మీరు. I know. అరే కుఫ్లీ, తను నా కోసం ఉండిపోతారు రాత్రి పూట ఇక్కడ. ఇంత రాత్రి పూట మా ఏరియాకి టాక్సీలు రావు. ఈ కుఫ్లీ కూడా ఉన్నాడు కదా, చెప్పురా. వీడితో వెళ్తే ఇంటికి కాదు, హాస్పిటల్. 1 second. Mike, wake up. Fine, I'm doing fine. Mike, come back, Mike. ఇటు ఓకే మేడం. ఏంటమ్మా, నాకు ఇంతవరకు ఎవరు సన్మానం చేయలేదమ్మా. నేను చేస్తాను నాన్న నీకు. నీకు కూడా ఇచ్చేయండి, మీరు ఇవ్వచ్చు, నేను ఇవ్వకూడదు. మేడం చెప్పు తీసి కొడతాను రా. ఇది నా నెంబరు. ఏం లేదు, ఇతర సుధీర అనేది డిసైడ్ అయ్యాక నాకు ఫోన్ కొట్టండి, ఎందుకంటే లోపల క్యూరియాసిటీ. దబ్బేసి ఓకే బాయ్ బాయ్. Mike. 401.
ఎవరు ఎవరు? మిషల్. తన ఫోటో నీ దగ్గర ఉందా? తను చూడాలని బాగుంది కదా నీకు? తను నీకంటే అందంగా ఉంటుందో లేదా అనేది డౌట్ కదా. Am I right? ప్లీజ్ నెవర్ ఎవర్ నెవర్. అయ్యో మైక్. Yes, I got it. ಕ್ಷಮಿಸಿ ಸ್ವಾಮಿ, ಕ್ಷಮಿಸಿ. ಒಳಗೆ ಹೋಗಿ ಸ್ವಾಮಿ, ಒಳಗೆ ಹೋಗಿ ಸ್ವಾಮಿ. మనం కలిసినప్పుడు కూడా ఇంత సరదాగా లేం కదా. అవును, ఇది తెలుసుంటే ఎప్పుడో విడిపోయేవాళ్ళం. Some coffee? Tea? Me? No, Mickey. Oh. No. Okay. I'll see you tomorrow. Bye. Michelle! You miss me? I have always wanted to say something. And today is a good occasion. So I would like to. In the dance floor, I'll tell you there. Papa l'americano. Papa l'americano. Hi, Mira. ఏమైంది ఇక్కడ ఉన్నావు? నా పెళ్లి చేయాలనుకుంటున్నారు. సుధీర్ ప్రపోజ్ చేశాడు. ఎప్పుడు? నిన్ననే. అందుకోసమే పిలిపించారంట. నిశ్చితార్థం కూడా అయిపోయింది. 10 రోజుల్లో పెళ్లి. ఇంకేం చేయలేం. నన్ను మర్చిపో. ఇందులో ప్రాబ్లం ఏముంది? నీకేం అనిపించట్లేదా? నీ పిల్లలతో మంచిదే కదా. మంచిదే. అరే నవ్వొస్తుందా నీకు? నువ్వు కోపంలో చాలా క్యూట్గా ఉంటావు మీరా. దేనికంత టెన్షన్? నీ పీక మీద కత్తేం పెట్టలేదుగా. పెళ్ళేగా చేసుకోమంటా. ఆలోచించు. రెస్టారెంట్ వెనకాల దొంగతనంగా వాడి గర్ల్ ఫ్రెండ్కి తెలియకుండా నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చేయి పట్టుకుని ఆలోచించినా? దట్స్ గుడ్ బోనా. మరి ఎలా ఆలోచిస్తావు? నేను ఆలోచించాలంటే నువ్వు దూరంగా ఉండాలి. చూడు ఎంత దూరం వెళ్ళిపోయాను. లేదు, నువ్వు దూరంగా లేవు. మనం ఇలా ఉండడం ఇట్స్ నాట్ రైట్. ఇట్స్ నాట్ ఇట్ ఆల్ రైట్. పాత రోజుల్లో తిరగడం, డిన్నర్లు. నువ్వు ఉంటే నేనేం ఆలోచించలేను మైక్. ఇడియట్లా మాట్లాడగా. నేను కాదు, నువ్వు ఇడియట్వి. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే కదా నేను వేరే వాళ్ళ గురించి ఆలోచించగలను. నేను పెళ్లి చేసుకుంటున్నాను మైక్.
మ్యారేజ్. నన్నేం చేయమంటావు చెప్పు. మన ఇద్దరి మధ్య ఏ కాంటాక్ట్ ఉండకూడదు. నో ఫోన్స్, నో టెక్స్ట్, నో స్కైప్, నో మెయిల్స్, నథింగ్. మరి ఏంటి చిన్నపిల్లగా? నువ్వు వెళ్ళిపో మైక్, ప్లీజ్. జస్ట్ గో అవే. ఎన్నిసార్లు ఊడిపోతావు మీరా? అక్కడ టీసీ తీసుకుని వెంటనే వచ్చేస్తాను. ఈలోపు ఇక్కడ పనులేం ఆకుండా చూడండి. ఇంత హడావిడిగా ఇవన్నీ ఎందుకండి? నీ కూతురు వాడితో తిరిగినందుకు. మీ అమ్మ ఎప్పుడు నాతో తిరగలేదు. నేనే తన వెంట తిరిగాను. ఏంట్రా తప్పు చేసింది కాక మా ముందు నిలబడి మాట్లాడుతున్నావు? నాకు తప్పు చేయడం రాదు. ఒకవేళ వసుమతిని ఇష్టపడడం తప్పే అయితే ఆ తప్పు చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. నీ నోట్లోంచి దాని పేరు వచ్చిందంటే చంపేస్తాను. వసుమతి అతన్ని కొట్టడం ఆపమని చెప్పండి. వాణ్ణి దాని పేరు చెప్పడం ఆపమను. అసలు వాణ్ణి కాదు, దీన్ని కొట్టాలి. ఆడపిల్లని కొట్టడం తప్పు. ఆ విషయం మీ అబ్బాయికి చెప్పకపోవడం ఇంకా పెద్ద తప్పు. పదేళ్లు దాటాక ఆడపిల్లని కన్న తండ్రి కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకోడు. ఆమె అనుమతి లేకుండా గదిలోకి కూడా వెళ్ళాడు. అలాంటి ఆడపిల్లని నేను 19 ఏళ్ళప్పుడు పట్టుకున్నానంటే నేను ఎంత ఆలోచించుంటాను సార్. కేవలం తను వసుమతికి అన్నయ్య అన్న గౌరవంతోనే కొట్టినా పడ్డాను. ఒక్క
ఒక్కసారి చేయి పట్టుకుంటే చచ్చేటప్పుడే వదలదు, మధ్యలో వదిలేయడం రాదు సార్. పెళ్లికి ముందు ఇష్టం వచ్చినట్టు తిరిగేసి మోజు తీరి పైకి వదిలేసి కొత్త వాళ్ళని వెతుకునే రోజులు ముందు ముందు వస్తాయో నాకు తెలియదు. అలాంటి రోజే వస్తే నేను బతికుండడం కంటే చచ్చిపోవడానికి ఇష్టపడతాను. వసుమతి నా భార్య, ప్రస్తుతానికి పుట్టింట్లో వదిలేస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. వదిలితే మీ అబ్బాయి గూడ్స్ బండిలో ఢిల్లీ వెళ్ళిపోయేలా ఉన్నాడు, తెచ్చుకోండి.